యువరాజు మీనన్ మనిషి అని తప్పుడు పనులు చేస్తున్నాడని నిషికి నిజం తెలిసిపోతుంది. దాంతో ఇంటికి వచ్చిన తర్వాత వెంటనే నిషి గదిలో ఉన్న వస్తువులన్నింటినీ కూడా విసిరి కొట్టేసి పగలగొడుతూ ఉంటుంది. నిషి ఏం చేస్తున్నావు అని యువరాజ్ నిలదీస్తూ ఉంటే వెంటనే నిషి యువరాజ్ చెంప పగలగొట్టి అసలు ఆడిటోరియం లోపలికి నువ్వు ముసుగు వేసుకొని ముఖం కనిపించకుండా ఎందుకు వచ్చావు? నువ్వు తప్పుడు పనులు చేస్తున్నావు కదా, నువ్వు ఆ మీనన్ మనిషివి కదా, చెప్పు, నిజం చెప్పు అని నిలదీస్తూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే కౌశికి కూడా యువరాజ్ అంటూ యువరాజ్ దగ్గరికి రావటంతో ఇక యువరాజ్ నిషి ఇద్దరు షాకింగ్గా చూస్తూ ఉంటారు. రా అంటూ యువరాజ్ని హాల్లోకి లాక్కు వస్తుంది. అమ్మి కౌశికి ఏమైంది అని వైజయంతి అడుగుతూ ఉంటుంది. అప్పుడే దాత్రి, కేదార్, సుధాకర్ అందరూ హాల్లోకి వచ్చేస్తారు. అసలు ఈ యువరాజ్ ఎవరో తెలుసా? మీనన్ మనిషి. ఆడిటోరియంలో ముసుగు వేసుకొని అదే మాస్క్ పెట్టుకొని ఒక అతను వచ్చాడు కదా, అది ఎవరో కాదు ఈ యువరాజే. మీనన్తో చేతులు కలిపి డ్రగ్స్ దందా, క్రిమినల్ పనులు, ఇల్లీగల్ బిజినెస్లు అన్నీ కూడా చేస్తున్నాడు. ఈ యువరాజు తప్పుడు వాడైపోయాడు మీనన్తో చేతులు కలిపి అని మన ఇంటి పరువు, వజ్రపాటి కుటుంబాన్ని నాశనం చేస్తున్నాడు, పరువు తీస్తున్నాడు అని కౌశికి చెప్తుంది. ఈ ఇంటి పరువు తీస్తున్న ఈ యువరాజ్ని ఈ ఇంటి వారసుడని, నా తమ్ముడని చెప్పుకోవటానికి కూడా నాకు సిగ్గుగా ఉంది. ఇలాంటి వాళ్ళకి ఈ ఇంట్లో స్థానం లేదు అని కౌశికి చెప్తుంది. ఇంకా ఏంట్రా అలా చూస్తూ నిలబడ్డావు, పోరా బయటికి అంటూ సుధాకర్ యువరాజ్ని తోసి పడేస్తాడు. పో బయటికి అని అరుస్తూ ఉండటంతో యువరాజ్కి ఇలా కావాల్సిందే అని దాత్రి, కేదార్ ఇదంతా మౌనంగా చూస్తూ ఉంటారు. యువరాజు క్రిమినల్, పెద్ద తప్పుడు వ్యక్తి అని నిజం తెలుసుకున్న నిషి కూడా మారు మాట్లాడకుండా యువరాజ్ వెళ్ళిపోతుంటే అలాగే చూస్తూ ఉంటుంది. ఇక యువరాజ్ చాలా బాధగా ఇంట్లో నుంచి వెళ్తూ ఉంటాడు. మరి కనీసం ఇదైనా నిజమా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.